శ్వేత మనోహర్. ఇంతకుముందు బీజిఎం అయితే వినే ఉంటారు కదా మీరు. అది మన వర్షం మూవీలో ఒక క్లిప్ అన్నమాట. క్లిప్లో మనకు ఒక బీజిఎం వస్తుంది. సేమ్ అదే సీనరీ మొత్తం నేనైతే షూట్ చేశాను. సో నేను మొన్న వెళ్ళినప్పుడైతే ఈ వీడియోని అయితే షూట్ చేశాను. ఇప్పటికీ 2-3 టైమ్స్ వచ్చినప్పటికీ కూడా మనకి శివాలయంలో, అంటే మనకి 1000 స్తంభాల టెంపుల్లో శివాలయం ఉంది కదా, సో దానికి ముందు ఒక మండపం ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ అయితే ఎప్పుడు చేయలేదన్నమాట. సో నేను ఈసారి వెళ్ళినప్పుడు చూశాను నేను. మొన్న శివరాత్రికి అయితే దాన్ని అయితే ఓపెన్ చేశారంట. అది కళ్యాణ మండపం అని పెట్టేశారు. అప్పుడు నాట్య మండపం ఉండేనంట అది. దాన్ని ఇప్పుడైతే కళ్యాణ మండపంగా రెనోవేషన్ చేసేసారంట. మన ఛానల్లో దీనికి సంబంధించిన ఫుల్ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. బట్ ఈ వీడియో ఏంటంటే కొంచెం దీని హిస్టరీ గురించి నాకు తెలిసింది చెప్దామనేసి వీడియో చేశారనమాట. చాలా చిన్న వీడియో. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. మనం ఇన్ని రోజులు చూసింది 1000 పిల్లర్ టెంపుల్ కాదంట. ఇది ఇప్పుడు కళ్యాణ మండపం ఏదైతే ఉందో దీంట్లో కలిపిన స్తంభాలు అన్నీ కలిపితేనే 1000 పిల్లర్ అయితే అవుతాయంట. మొన్న మీటింగ్లో అయితే తను చెప్పారు కదా. నేనైతే ఇప్పటి వరకు శివాలయం ముందే అదే 1000 పిల్లర్ టెంపుల్ అనుకున్నాను. కాకపోతే దాని ముందు కూడా కలుపుకొని 1000 పిల్లర్ టెంపుల్ అయితే అవుతుందన్నమాట. ఆ పిల్లర్ మీద మనకి నెంబర్స్తో సహా కూడా ఉన్నాయంట. చూడండి ఒకసారి ఎవరైనా వెళ్తే. అండ్ అప్పుడు మన కాకతీయులు కట్టించిన ఫస్ట్ టెంపుల్ ఇదే అన్నమాట. త్రికోట ఆలయం అంటారు దీన్ని. సో ఇదేంటంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు ముగ్గురు కలిసి ఉంటాయన్నమాట. కానీ అప్పుడు బహుమనుల కాలంలో కొన్ని టెంపుల్స్ అయితే ధ్వంసం చేసినప్పుడు ఇలా విష్ణువుది బ్రహ్మది, అంటే బ్రహ్మ అంటే సూర్యుని విగ్రహం ఉండేనంట. అవన్నీ తీసేసి ఓన్లీ శివాలయం అయితే పెట్టేశారు. ఇక్కడ అతి స్పెషల్ ఏంటంటే నంది విగ్రహం అండి. చాలా బాగుంటుంది. అదేంటంటే మనం ఎటువైపు తిరిగినా అది మనల్ని చూసినట్టు కనిపిస్తుంది. అండ్ ఏ శివుని టెంపుల్కి వెళ్ళినా కూడా మనకి శివుని ముందు నంది కనిపిస్తుంది కదా. ఈ టెంపుల్లో మాత్రమే మనకి మహావిష్ణువు ఎదురుగా అయితే నంది ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కళ్ళు ఏమో బ్రహ్మదేవుని వైపు అండ్ చెవులేమో మనకి శివుని వైపు అయితే తిరిగినట్టు కనిపిస్తుందంట. అంటే చెవులో మనకి ఏదైనా చెప్పినా కూడా అది పరమశివునికి అయితే చేరుతుందని ఇక్కడ నమ్మకము. సో ముందు ఉన్న కళ్యాణ మండపం ముందు ఎక్స్ప్లోర్ చేశాను, చూడండి ఒకసారి. అండ్ మేమైతే కొన్ని టిఫిన్స్ తెచ్చుకున్నాం కదా, అవైతే ఇక్కడ కూర్చొని తినేసాము. అండ్ ఇక్కడ ఇలాంటి దేవుని విగ్రహాలు అయితే ఏం లేవు. హ్యాపీగా కూర్చొని చిల్ అవ్వడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఫోటో షూట్స్, రీల్స్ చేసుకునే వాళ్ళకి సూపర్గా ఉంటుంది. అండ్ అందరికి తెలిసిన విషయం ఏంటంటే అప్పటి కాలంలో ఎవరైతే దేవాలయాలు నిర్మిస్తారో వాళ్ళ పేరు మీద ఆ దేవాలయంలోని దేవుని పేరు అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ప్రతాపరుద్రుడు అయితే ఫస్ట్ మనకి ఇది నిర్మించారు కాబట్టి వారి పేరు మీదనే ఇక్కడ రుద్ర శివుడు అనేసి చెప్తా ఉంటారనమాట. ఇందులో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనకి పోర్ట్ ఉంది కదా, అంటే వరంగల్ పోర్ట్ ఏరియా ఉంటుంది. అక్కడ నుంచి మనకి ఇక్కడికి కూడా ఒక సొరంగ మార్గం అయితే ఉందన్నమాట. నార్మల్గా మనకి రోడ్లో వస్తే మనకి 9 కిలోమీటర్స్ పడుతుంది. అదే మనకి సొరంగ మార్గంలో వస్తే 4 కిలోమీటర్స్ పడుతుందంట. అప్పటి కాలంలో వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి అయితే ఆ మార్గాన్ని అయితే ఎంచుకున్నారు. సో ఇది ఓవరాల్గా నాకు తెలిసిన హిస్టరీ అనమాట. మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. అండ్ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ కూడా చేయండి. ఓపెన్ అయింది కాబట్టి చాలామంది పబ్లిక్ వస్తూనే ఉంటారు. మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు.